సొంతంగా గుంజుకునే ఇస్తారు. ఉమ్, వాళ్ళు నిజంగా అయితే అమ్మడానికి సిద్ధపడరు. ఉమ్, అమ్మడానికి ఎక్కువ డబ్బులు వస్తే సిద్ధపడతారు. ఉమ్, అప్పుడు అసలు భూమి ప్రభుత్వం ఎందుకు సేకరించడం? ఏపీఐసి పేరుతో ఉమ్. వాడినే కొనుక్కోమను. ఇంతకు ముందు జగన్ గారి హయాంలో 70-30% ఏదో ఉండేది. 70% స్థానికులకు అవకాశం ఇవ్వాలి, 30% మీరు వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అనేది. ఇప్పుడు కంపెనీలతో ఆ తరహా ఒప్పందం ఏం జరగట్లేనట్టుంది. హోల్డ్లో పెట్టాడు జగన్ కూడా. అది ఎవడు సాధ్యం కాదు. అప్పుడు ప్రకటన అది అయితే నిజమైతే చేశారు అలాగే. భారతదేశం మొత్తం మీద ఆంధ్ర వాళ్ళందరూ అంటే అప్పుడు మనం ఇక్కడ వాళ్ళకి భూములు ఇచ్చినందుకు ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకి అవకాశాలు వస్తేనే కదా డెవలప్ అవుతుంది. అసలు ముందు ఒక నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి కదా. ఉమ్, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఉంది. అది ఆ లోకల్ గా ఉన్నోడికి టాలెంట్ యాడ్ ఉంది, క్వాంటమ్ వాల్యూ ఉంది. ఉమ్, వెళ్ళిపోయి మనం ఏం చేస్తాం? ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఎలా ఇస్తారు అక్కడ? మరి ఉమ్, ఉమ్, ఇప్పుడు ఆడు కియా దాంట్లో చూడండి, ఉమ్, 100కి 90 మంది బయట వాళ్ళే ఉంటారు. ఉమ్, బయట వాళ్ళు అంటే ఆంధ్ర ఇదే వేరే దేశం కాదు, ఉమ్. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు. అవును, నాతోళ్ళు వాళ్ళే వెళ్ళి ఇప్పుడు ఉంటారు. మనోళ్ళు అట్టాగే కదా అమెరికాకి పోయి బతుకుతోంది అవును. ఇట్లాగా. ఉమ్, ఉమ్, కాబట్టి అది సాధ్యం కాదు. కాదు. ఉమ్, నేనేమంటానంటే, నువ్వు ఒకళ్ళకి 1000 ఎకరాలు ఇస్తున్నావు, 5000 ఎకరాలు ఇస్తున్నావు అంటే, ఉమ్, అన్ని వేల ఎకరాలు ఇచ్చినప్పుడు అన్ని కుటుంబాలు వీధిని పడబోతున్నాయి. ఉమ్, నువ్వు ఇచ్చే పరిహారం 2-3 ఏళ్లు బతకడానికి సరిపోతుంది అంతే ఉమ్, వాళ్ళు. ఉమ్. ఆ తర్వాత ఇక్కడ బతికేంటి? అదే కదా. ఉమ్, కాబట్టి వాళ్ళకి ఆ ఇళ్లకు ఉద్యోగం అని నేను అంటలేదు. ఉమ్, వాళ్ళ రేటుని వాళ్ళని అమ్ముకునేటట్టు చూసుకోండి మీరు. ఉమ్, అవును. ఉమ్, గుజరాత్ లో భూమిని ప్రభుత్వం కేటాయించేది ఉండదు. ఉమ్, తీసుకెళ్లి వ్యాపారస్తులు ఇది రైతుకు చూపెడతది. రైతుకి వీళ్ళకి మధ్యన అనుసంధానంగా ఉంటది.